రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలజనాథ్ విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. అరకు మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి దిశగా పరుగులు తీసిందని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు మాటల గారడి తప్ప అభివృద్ధి శూన్యం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1/70 చట్టం కాని, జీవో నంబర్ 3 కాని, ఎస్సీ, ఎస్టీ చట్టాలు వచ్చాయని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజన చట్టాల పటిష్టం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని శైలజానాథ్ తెలియజేశారు. అమాయక గిరిజనులను మోసం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. ప్రభుత్వం తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గం కాంగ్రెస్ అధ్యక్షురాలు పాచిపెంట శాంతికుమారి, జిఎ నారాయణరావు, ఉత్తరాంధ్ర రాష్ట్ర జనరల్ సెక్రటరీ జమ్ము ఆదినారాయణ, అనకాపల్లి డీసీ ప్రెసిడెంట్ రుత్తల శ్రీరామ్ మూర్తి, సిటీ అధ్యక్షులు సంకు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అరకు నియోజకవర్గంలో ఈ ఎన్నికల సమయంలోనే పంచాయతీ ఏర్పాటు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా కానీ, లేక ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీగా కానీ స్థానికులకే ఆర్థిక సదుపాయం అందజేసి అభివృద్ధి చేయించాలి. కానీ అవకాశం ఇచ్చామని వేరే వాళ్ళ దోపిడీకి దీన్ని చేయడం అన్నది కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అభివృద్ధి చేస్తే డైరెక్ట్గా ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి. బ్యాంకుల లోన్లు డైరెక్ట్గా వడ్డీ లేకుండా ఇచ్చి ఆఖరికి రాయితీల మీద ఇక్కడ అభివృద్ధి చేయండి. చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీని ఇక్కడ పెట్టండి. విశాలమైన ప్రాంతాలు ఉన్నాయి, ప్రశాంతమైన ప్రాంతాలు ఉన్నాయి. అది కాకుండా దొంగచాటుగా దీన్ని కబ్జా చేసే ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇక్కడి సంపదను తరలించే కార్యక్రమాలని ఇక్కడి ప్రజల యొక్క సహకారంతో అడ్డుకుంటాం. ఎంత పెద్దవాళ్ళైనా పర్వాలేదు, అడ్డుకొని తీరుతాం. ఇక్కడి నుంచి పూచిక పుల్ల కూడా అన్యాక్రాంతం కావడాన్ని కాంగ్రెస్ పార్టీగా సహించమని తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఇంకా ఆఖరికి నిద్ర లేలేదా లేకపోతే సిగ్గు లేదా అడుగుతా ఉన్నా నేను. గిరిజనుల, దళితుల పేరు చెప్పుకొని ఓటు సంపాదించుకున్నారే, ఆ రోజున రివ్యూ పిటిషన్ వేయడానికి కూడా మీకు చేత కాలేదే అని అడుగుతా ఉన్నా నేను. అంటే మీరు లోపాయికారిగా లొంగిపోయి ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా కానీ, లేక ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీగా కానీ స్థానికులకే ఆర్థిక సదుపాయం అందజేసి అభివృద్ధి చేయించాలి. కానీ అవకాశం ఇచ్చామని వేరే వాళ్ళ దోపిడీకి దీన్ని చేయడం అన్నది కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అభివృద్ధి చేస్తే డైరెక్ట్గా ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి. బ్యాంకుల లోన్లు డైరెక్ట్గా వడ్డీ లేకుండా ఇచ్చి ఆఖరికి రాయితీల మీద ఇక్కడ అభివృద్ధి చేయండి. చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీని ఇక్కడ పెట్టండి. విశాలమైన ప్రాంతాలు ఉన్నాయి, ప్రశాంతమైన ప్రాంతాలు ఉన్నాయి. అది కాకుండా దొంగచాటుగా దీన్ని కబ్జా చేసే ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇక్కడి సంపదను తరలించే కార్యక్రమాలని ఇక్కడి ప్రజల యొక్క సహకారంతో అడ్డుకుంటాం. ఎంత పెద్దవాళ్ళైనా పర్వాలేదు, అడ్డుకొని తీరుతాం. ఇక్కడి నుంచి పూచిక పుల్ల కూడా అన్యాక్రాంతం కావడాన్ని కాంగ్రెస్ పార్టీగా సహించమని తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఇంకా ఆఖరికి నిద్ర లేలేదా లేకపోతే సిగ్గు లేదా అడుగుతా ఉన్నా నేను. గిరిజనుల, దళితుల పేరు చెప్పుకొని ఓటు సంపాదించుకున్నారే, ఆ రోజున రివ్యూ పిటిషన్ వేయడానికి కూడా మీకు చేత కాలేదే అని అడుగుతా ఉన్నా నేను. అంటే మీరు లోపాయికారిగా లొంగిపోయి ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం వెనకాడడం లేదు.